ఒక్క నెల రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ మొత్తం మారబోతుందా? ఒక్కసారిగా గ్రాఫ్ ఇలా పైకి లేకబోతోందా? అంటే ఒక నెల రోజుల తర్వాత ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే నెలలో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ వచ్చేసింది కాబట్టి మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయాలి. అలాగే ఈ అన్నదాత సుఖీభవ సంబంధించి పథకాన్ని కూడా అమలు చేయాలి. దానికి సంబంధించి ఇస్తానన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయాలి. అంటే అది 20,000 రూపాయలు ఇస్తానన్నారు. కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా వీళ్ళు ఇచ్చే 14,000 కలిపి. ఓకే, కేంద్రం మరి 10,000 ఇస్తుందా, వీళ్ళు 10,000 వేస్తారా ఏంటనేది అదొక క్లారిటీ రావాలి. అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం ఇస్తా అన్నారు. అది కూడా మొన్న బడ్జెట్లో పెట్టారు. మే నెల తర్వాత ఇస్తానన్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రెండు కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నాయి. ఒక్కసారిగా అంటే దీని ద్వారా ఎంతవరకు బాబు గారి పాలనకి ఈసారి మంచి మార్కులు వస్తాయనేది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. అది కూడా IVRS సర్వేలు నిర్వహిస్తున్నారు. అది ఈ IVRS సర్వేల్లో వచ్చిన ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే పథకాలు అందిన వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఈ పథకం అందిందా, మీరు బాబు గారి పాలన మీద సంతృప్తి చెందుతున్నారా, అవునంటే 1 నొక్కండి, కాదంటే 2 నొక్కండి అంటే పథకాలు అందిన వాళ్ళు ఖచ్చితంగా అవుననే నొక్కుతారు. అందని వాళ్ళకి వీళ్ళు అలాగే ఫోన్ చేయరు కాబట్టి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి చెప్తే కాదని నొక్కుతారు. ఇప్పుడు ఎవరికి ఫోన్లు వస్తున్నాయి? IVRS సర్వే ద్వారా పథకాలు తీసుకున్న వాళ్ళకి లబ్ధి పొందిన వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు 100 మంది డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఫోన్లు IVRS సర్వే ద్వారా సర్వే చేస్తే 100 మంది ఓకే అనే చెప్తారు అక్కడ అర్హులైన వాళ్ళు. కానీ వాళ్ళందరూ రేపొద్దున ఓట్లు వేస్తారంటే అలా అయితే ఇప్పటికి మనం జగన్మోహన్ రెడ్డి గెలవాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? ఆయన కారణం ఏంటి? పథకాలు అందలేదా? తీసుకోలేదా? గ్రామ వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇవ్వలేదా? వాళ్ళ దగ్గర వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయనే ఆధారాలు కూడా ఉన్నాయి కదా, సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా, అవి చూపించే కదా మీకు లబ్ధి చేకూరితేనే మీ కుటుంబం మా వల్ల లబ్ధి పొందితేనే ఓటేయండి అని అడిగాడు ఆయన. అది వాళ్ళకి నచ్చలా. అంటే నీకు అన్నం పెట్టాను కాబట్టి నాకు ఓటేయండి ఆయన వాళ్ళకి నచ్చలేదు. అలా కాకుండా నీకు పెట్టాను, ఆ తర్వాత విషయం ముందు నాకు ఓటేయండి ఉంటే అయిపోయేది. ఆయన ఇచ్చిన దాన్ని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఆ వ్యూహం అక్కడ బిడిసికొట్టింది. అంటే ఎవరికి కూడా సాధారణంగా మన ప్రాంతాల్లో ఎక్కువ ప్రజలకి ఇచ్చిన దాన్ని మళ్ళీ నీకు ఇది ఇచ్చాను అని చెప్తే నచ్చదు. ఈవెన్ అప్పు తీసుకున్నవాడు కూడా వడ్డీకి ఇచ్చినా సరే మళ్ళీ నాకు అవసరానికి అప్పు తీసుకొని నీకు వచ్చే నెల ఇచ్చేస్తానంటే వాడు ఇచ్చేదాకా ఆగాలి. అదే మనం అడిగితే చాలా కోపం వస్తుంది. ఇచ్చేవలేవా అప్పు, దానికి మళ్ళీ పదే అడుగుతావా, ఇచ్చేదాకా ఆగలేవా అంటారు. అదే ఆడికి అవసరం వచ్చినప్పుడు అప్పు తీసుకున్నప్పుడు బాబ్బా అని అడుగుతారు. నీ అంత పనోడు లేడు, నీ అంత తోపు లేడు అంటారు. ఇది హ్యూమన్ సైకాలజీ సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటి అంటే ఏకంగా ఒక ప్రింట్అవుట్ తీసేసి ఇదిగో నీకు ఎంత ఇచ్చాను, నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఓటేయి, నీకు లబ్ధి చేకూరింది ఇదిగో కనబడుతుంది నువ్వు నాకు ఓటే అంటే వాళ్ళకి నచ్చలేదు అలా చెప్పడం. వేసారు ఓటు, కాకపోతే జగన్కి వేయలేదు, అంతే తేడా. ఆయన పక్కన కూర్చున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఈసారి ఈ పథకాలు సూపర్ 6 అమల్లో భాగంగా ఇప్పటికే పింఛన్లు ఇచ్చేశారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం ఆల్రెడీ అమల్లో ఉందని చెప్తున్నారు. రేపు ఈ పథకాలు కూడా అమల్లోకి వచ్చేస్తే, తల్లికి వందనం అమల్లోకి వచ్చేస్తే మే తర్వాత, అలాగే అన్నదాత సుఖీభవ రైతులకు కూడా అమల్లోకి వచ్చేస్తే ఏ స్థాయిలో బాబు గారి గ్రాఫ్ పెరుగుతుంది అనేది వేచి చూడాలి.